Hello everybody, welcome to Nivas Info. Today topic is 10th class maths lo second chapter sets lo exercise 3. Question number 1. Which of the following sets are equal? మనకి క్రింద 3 sets ఉన్నాయి. అవి which of the following sets are equal అంటుంది. 3 sets లో ఏవి ఈక్వల్? ఓకే, ఈ 3 sets ఈక్వలా కాదా? ఫస్ట్ వన్ చూస్తే x says that x is a letter in the word follow. సో దీన్ని మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండు మనము. సో దీన్ని మనము చేంజ్ చేసి రాసుకుందాం. సో ఫస్ట్ వన్కి సొల్యూషన్ ఎక్స్ సెస్ దట్ ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. సో మనకి ఫాలోలో ఉన్న వర్డ్స్ రాసుకోవాలి, లెటర్స్ రాసుకోవాలి. మరి దీంట్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయంటే FOLW. సో మనకి ఇక్కడ ఈ ఎల్ అనేది 2 times ఉంది. సో 2 times ఉంది కదని చెప్పేసి మనము 2 times తీసుకోకూడదు. సో ఓన్లీ 1 time మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఓ కూడా మనకి 2 times ఉంది. సో నేను ఇక్కడ ఓన్లీ 1 time మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ సెస్ దట్ ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో. సో దీంట్లో ఏది కూడా రిపీట్ అవ్వలేదు, యాస్టీస్గా రాసుకుందాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ ఇస్ సెస్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ వోల్ఫ్. ఇందులో కూడా ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి సేమ్ యాస్టీస్గా రాసుకుందాం. ఇప్పుడు ఈ 3 sets ఈక్వలా కాదా మనం కంపేర్ చేయొచ్చు. సో కంపేర్ చేయాలి అంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎఫ్ ఉంది. సో దీంట్లో కూడా ఎఫ్ ఉంది, దీంట్లో కూడా ఎఫ్ ఉంది. ఓకే, ఎఫ్ అనే ఎలిమెంట్ ABC 3 setsలో ఉంది. నెక్స్ట్ ఓ ఓ ఓ, నెక్స్ట్ ఎల్ ఎల్ ఎల్, నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. సో ఇందులో మనకి 4 letters ఉన్నాయి, ఇందులో కూడా మనకి 4 letters ఉన్నాయి, ఇందులో కూడా మనకి 4 letters ఉన్నాయి. సో కాబట్టి అందులో ఎలిమెంట్స్ అనేది సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఈ సెట్స్ అనేది ఈక్వల్, దీస్ సెట్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ సో యాజ్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. మనకి క్రింద ఉన్న స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనకి కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 6 problems ఉన్నాయి. అక్కడ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే మనకి ఇక్కడ సెట్స్ ఇచ్చిండు A and B, అది ఈక్వలా కదా మనం కంపేర్ చేయాలి. ఫస్ట్ వన్ చూద్దాము. ఇక్కడ ఏలో మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి Bలో ఏమున్నాయి ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. మరి ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏంటి? సింపుల్ 1 2 3. సో ఇక్కడ అవే ఉన్నాయి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది ఏంటి ఈక్వల్. నెక్స్ట్ A and E. ఏలో మనం ఆల్రెడీ చూసినాం 1 2 3 ఉంది. మరి ఈలో చూస్తే AEIOUO. ఇవేంటివి ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇవేంటి ఓవెల్స్. ఇక్కడ చూస్తే ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్. థర్డ్ వన్ C and D. C చూస్తే ABCD. నెక్స్ట్ Dలో DCAB. మనకి ఇందులో 4 letters ఉన్నాయి, ఇందులో కూడా మనకి 4 letters ఉన్నాయి. సో మరి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? 4 letters అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఇక్కడ సేమ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ A B B C C D D సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి C ఈక్వల్ టు D. నెక్స్ట్ D and F. డీలో మనకి DCAB ఉంది. ఎఫ్లో సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సెట్ ఆఫ్ ఓవెల్స్ ఏంటి ఆల్రెడీ ఈలో ఉన్నాయి AEIOU. సో ఇవి సెట్ ఆఫ్ ఓవెల్స్. మరి డీలో ఓవెల్స్ ఉన్నాయా? డీలో ఓవెల్స్ లేవు, DCAB ఓన్లీ ఏ మాత్రమే ఉంది. సో ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి D నాట్ ఈక్వల్ టు F. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ F and A. ఎఫ్లో ఏమున్నాయి సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ AEIO. సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే AEIO. మరి ఏలో ఏమున్నాయి ఫస్ట్ నేచురల్ నెంబర్స్ 3 నేచురల్ నెంబర్స్. సో ఇవి రెండు వేరు కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ D and E. డీలో DCAB ఉంది, ఈలో AEIO ఉంది. ఈ రెండు వేరు. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా సేమ్ ఎలిమెంట్స్ కావు కాబట్టి ఇక్కడ కూడా నాట్ ఈక్వల్. నెక్స్ట్ F and B. ఎఫ్లో సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే AEIOU.
నెక్స్ట్ అదేవిధంగా బిలో ద ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్ అవేంటి అంటే 1 2 3. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్ బి ఆర్ నాట్. మనకి ఇక్కడ 3 సెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఈక్వలా కాదా అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక సెట్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక సెట్ ఉంది. ఈ రెండు కంపేర్ చేసి ఇవి ఈక్వలా కాదా చెప్పాలి. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ సెట్లో ఏబిసిడి అండ్ డిసిఏబి ఈ రెండు ఈక్వలా కాదా అంటే మనకి ఇక్కడ 1 2 3 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ బి బి సి సి డి డి. సో ఇక్కడ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ రెండు సెట్లలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వన్కి ఏంటి అంటే ఏ ఈక్వల్ టు బి. సెకండ్ వన్ చూద్దాం. 4 8 12 16. ఇక్కడ 8 4 16 18. ఇందులో కూడా మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో కూడా మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే 4 ఇక్కడ 4 ఉందా, ఉంది. 8 ఇక్కడ 8 ఉంది. 12 సో ఇక్కడ 12 ఇందులో 12 లేదు. నెక్స్ట్ 16 ఓకే 16 ఇందులో 16 ఉంది. సో 12కి ఇక్కడ 18 ఉంది. సో కాబట్టి రెండు సేమ్ ఎలిమెంట్స్ లేవు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నా కానీ సేమ్ ఎలిమెంట్స్ లేవు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ థర్డ్ వన్ 2 4 6 8 10. ఇక్కడ సెకండ్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ సెస్ దట్ ఎక్స్ ఇస్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10. మీరు మీ టెక్స్ట్ బుక్లో ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ లెస్ దెన్ ఉందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉందా అది చెక్ చేసుకోండి. అయితే ఫస్ట్ దీనికి మనకి సెట్ బిల్డర్ ఫామ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 అంటే మనకి ఈవెన్ ఇంటీజర్. ఫస్ట్ 2 4 6 8 10. సో ఎక్స్ ఈక్వల్ టు 10 ఓకే ఈవెన్ ఇంటీజర్ అయినప్పటికీ ఇక్కడ ఈక్వల్ ఉంటేనే అది 10 అవుతుంది. ఇక్కడ ఈక్వల్ లేదు, ఓన్లీ లెస్ దెన్ ఉందంటే ఈ 10 అనేది రాదు. టెక్స్ట్ బుక్స్ చేంజ్ చేసుకోండి. ఓకే, కొందరికి ఇది లెస్ దెన్ మాత్రమే ఉంది కాబట్టి లెస్ దెన్ మాత్రమే ఉంటే ఈ 10 అనేది రాదు. కాబట్టి లెస్ దెన్ ఉన్న వాళ్ళకి ఈ రెండు నాట్ ఈక్వల్. ఇన్ కేస్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది అంటే ఈక్వల్. సో నాకు ఇక్కడ లెస్ దెన్ అండ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ రెండు ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఎక్స్ సెస్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ లేవు, ఎలిమెంట్స్ రాసుకుందాం మనం. ఫస్ట్ 10 యొక్క మల్టిపుల్స్ ఏంటి? ఫస్ట్ 10, నెక్స్ట్ 20, 30, 40 సో ఎట్సెట్రా. మరి ఇక్కడ మనకి సెకండ్ బి సెట్లు ఏమి ఇచ్చిండు? 10, 15, 20, 25, 30. సో ఇవి ఏంటి అంటే 5 యొక్క మల్టిపుల్స్. ఈ 15 అండ్ 25 అనేది 10 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి ఈ 2 సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. క్వశ్చన్ నెంబర్ 4. స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ కూడా సెట్స్ ఉన్నాయి. ఆ రెండింటి మధ్యన ఏంటంటే మనకి ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది. అది నాట్ ఈక్వల్ ఎందుకు కాదు దానికి మనం రీజన్ చెప్పాలి. సో ఫస్ట్ వన్ చూద్దాము. 1 2 3 .10 అంటే ఇక్కడ 1 to 10 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మరి ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఇవ్వకుండా సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు. ఎక్స్ సజ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది ఎన్ అనే సెట్కి సంబంధించింది. మరి ఎన్ అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. మరి న్యాచురల్ నెంబర్ అన్లిమిటెడ్, అందుకే మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చిండు 1 less than x less than 10. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఓకే ఈ ఎక్స్ ఏదైతే ఉందో అది 1 కంటే పెద్దది అంటే 1 కాదు. ఇక్కడ 1 కాదు అంటే 1 కాదు అంటే ఎక్స్ కంటే 1 కంటే పెద్దది ఏంటి 2. నెక్స్ట్ ఇక్కడ డాట్ మరి ఎక్స్ లెస్ దెన్ 10 అంటే 10 కంటే స్మాల్. 10 కంటే స్మాల్ ఏంటి 9. అంటే ఇక్కడ మనకు వచ్చేటివి ఏంటంటే 2 to 9 వస్తాయి. ఇక్కడ 1 నుండి ఉంది, 1 to 10 ఉంది. సో అందుకే ఇవి ఈక్వల్ కాదు. సో వీటిని మనం ఇక్కడ రాద్దాము. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 1 to 10, రైట్ సైడ్ ఏమొస్తాయంటే 2 3 4 5 6 7 8 9 వస్తాయి. ఇవి మాత్రమే వస్తాయి. ఈ రెండు ఈక్వల్ కావు, అందుకే అవి నాట్ ఈక్వల్. ఇది ఎందుకు నాట్ ఈక్వల్ కాదు అంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ 1 అనేది ఇందులో రాదు. సో ఇందులో కూడా
నెక్స్ట్ అదేవిధంగా 10 కూడా రాదు. నెక్స్ట్ సెకండ్ వన్ 2, 4, 6, 8, 10. మరి రైట్ సైడ్ ఏముంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది ఎన్ సెట్కి సంబంధించింది, అంటే ఎన్ మీన్స్ నేచురల్ నెంబర్స్. మరి నేచురల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4. అయితే మనకి ఇక్కడ ఈ రెండు కంపేర్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 2, 4, 6, 8, 10. అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఏమొస్తాయి మరి మనకి ఇక్కడ 5, 9, 13, 17, 21 అలా వస్తాయి. ఎందుకు వస్తాయి అట్లా అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 2n + 1 అన్నాడు. ఓకే, ఎక్స్ వాల్యూ ఏంటంటే 2n + 1 అన్నాడు. అంటే ఇక్కడ 2n ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 తీసుకుందాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2n అంటే 2 × 2 + 1 = 5 అవుతుంది. అందుకే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 5. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 4. అంటే ఇక్కడ 2n అంటే 2 × సెకండ్ ఎలిమెంట్ 4 + 1. 2, 4 = 8, 8 + 1 9. అందుకే సెకండ్ ఎలిమెంట్ 9. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 6. 2 × 6 + 1 12 + 1 13 అవుతుంది. సో అందుకే ఇక్కడ 13. సేమ్ యాసిస్గా 17 and 21 కూడా అదే. 8, 10 తీసుకుంటే మనకి 17 and 21 వస్తాయి. అయితే మనకి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కావు. ఆల్రెడీ మనకి ఈక్వల్ కావని చెప్తుండ్రు. ఎందుకు కావు అనే దానికి మనం రీజన్ చెప్పాలి కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావు ఇక్కడ. ఎందుకంటే 2, 4, 6, 8, 10 ఇవేంటి? ఈవెన్ నేచురల్ నెంబర్స్. ఇవేంటి? ఓడ్ నేచురల్ నెంబర్స్. అవి కూడా కంటిన్యూస్గా లేవు. సో అందుకే ఈ రెండు ఈక్వల్ కావు. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటంటే 2x + 1 ఇచ్చాడు కాబట్టి అది ఏంటి అంటే ఓడ్ నేచురల్ నెంబర్. మనకి లెఫ్ట్ సైడ్లో ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ 5, 15, 30, 45. ఇక్కడ x ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. సో 15 యొక్క మల్టిపుల్స్ మనం ఫస్ట్ రాసుకుందాము. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది? 5, 15, 30, 45. మరి 15 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 15, 30, 45, 60 డాట్. సో మనకి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 4 వరకు స్టాప్ చేస్తాను. సో మరి ఇక్కడ ఇది మనకి ఇక్కడ సెకండ్ సెట్లో 15 మల్టిపుల్స్ అన్నాడు. 15 మల్టిపుల్ అంటే ఫస్ట్ మల్టిపుల్ ఏంటి అంటే 15. మరి ఇక్కడ 5 ఉంది. ఈ 5 అనేది 15 యొక్క మల్టిపుల్ కాదు. సో 15, 30, 30, 45 అనేది మల్టిపుల్స్ మనకి. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్లో 5 ఉంది కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2, 3, 5, 7, 9. రైట్ సైడ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్. మరి ప్రైమ్ నెంబర్స్ ఏంటి రాసుకుందాం. సో ఇక్కడ 2, 3, 5, 7, 9 లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 2, 3, 5, 7, 11, 13. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. మనకి ఎందుకు రెండు ఈక్వల్ కాదో తెలుస్తుంది. ఇక్కడ 2, 2, 3, 3, 5, 5, 7, 7. ఇక్కడ 9. ఈ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 11, 13 డాట్. సో కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్. సో దీనికి రీజన్ ఏంటంటే 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లిస్ట్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. మనము సబ్సెట్ అనేది రాయాలి. చాలా ఈజీ. సబ్సెట్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ సబ్సెట్లో అన్నీ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు. ఏమీ లేకపోతే దాన్ని నల్ ఎలిమెంట్ అంటాం. ఫస్ట్ వన్ ఇక్కడ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు పి అండ్ క్యూ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి దీనికి సబ్సెట్ ఏం రాయొచ్చు అంటే నేను ఆ సబ్సెట్ నేమ్ ఫస్ట్ ఏ తీసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు పి. పి అనేది యూనివర్సల్ సెట్, బి అనేది ఇక్కడ యూనివర్సల్ సెట్ అవుతుంది. సో ఇక్కడ పి ఉంది కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ యూనివర్సల్ సెట్ నేమ్ బి ఉంది కాబట్టి నేను నెక్స్ట్ సి తీసుకుంటాను. అందులో ఓన్లీ క్యూ తీసుకుంటున్నాను ఎందుకంటే క్యూ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకోవచ్చు. సో సెట్ డి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో కంపల్సరీ ఉన్నాయి కాబట్టి ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నో ఎలిమెంట్స్. దీన్నే మనము నల్ అంటాం. ఓకే, నల్ ఎలిమెంట్ ఇలా కూడా రాసుకోవచ్చు మనం. క్యూ కాదు, ఇది నల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ సి ఈజ్ ఈక్వల్ టు XYZ. మనకి 3 ఎలిమెంట్స్ ఇచ్చిండు, దీనికి సబ్సెట్స్ రాయాలి. సో సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై, సెట్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ సి ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఆల్రెడీ ఇచ్చిండు, డి తీసుకుంటున్నాను. సెట్ డి ఈజ్ ఈక్వల్ టు జెడ్. తర్వాత నెక్స్ట్ ఈ తీసుకుంటున్నాను XY. ఓన్లీ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. అయితే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఫస్ట్ ఎక్స్ నుంచి మొదలెట్టండి, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మొదలుపెట్టండి, సింగిల్ ఎలిమెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ టూ ఎలిమెంట్స్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి, ఎక్స్ వై, కాబట్టి ఈలో నేను ఎక్స్ వై తీసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్వై, ఈ వైజెడ్ తీసుకోండి, రైట్. నెక్స్ట్ ఈ వైని వదిలేసేసి ఎక్స్ జెడ్ తీసుకోవచ్చు మనం, కాబట్టి ఎక్స్ జెడ్. దీని తర్వాత ఇంకా మనం 2 ఎలిమెంట్స్ రాయడానికి ఛాయిసెస్ లేదు, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 సెట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. కాబట్టి నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకోండి, ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ఇంకా అన్నీ అయిపోయింది, సింగిల్ ఎలిమెంట్ అయిపోయింది, డబల్ ఎలిమెంట్ అయిపోయింది, ట్రిపుల్ ఎలిమెంట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ నల్ ఎలిమెంట్. సో ఇవి ఈ సెట్కి సంబంధించిన సబ్సెట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, D ఈజ్ ఈక్వల్ టు ABCD. మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ ఇంతకుముందు లాగానే సింగిల్ ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ సెట్లో నేను ఏ తీసుకుంటున్నాను, సెకండ్ సెట్లో B, థర్డ్ సెట్లో C, ఫోర్త్ సెట్లో D. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ AB. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేయండి. AB తీసుకున్నా కదా, నెక్స్ట్ AC తీసుకోండి, ఓకే. మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. AC తర్వాత నెక్స్ట్ AD తీసుకోండి, ఓకే. నెక్స్ట్ ఏం తీసుకుంటారు, AD. నెక్స్ట్ ఇప్పుడు ఏతో అయిపోయింది, నెక్స్ట్ బీతో స్టార్ట్ చేయండి. BA తీసుకోవద్దు, ఎందుకంటే AB అన్న BA అన్న ఒకటే. మనకి స్టార్టింగ్లో F సెట్లో AB తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ BA రాసుకున్నా AB తీసుకున్నా సేమ్ ఎలిమెంట్స్ అవుతుంది. కాబట్టి BC తీసుకోండి, నెక్స్ట్ తర్వాత BD తీసుకోండి, క్లోజ్. నెక్స్ట్ Cతో స్టార్ట్ చేయండి, రివర్స్లో తీసుకోవద్దు. ఆల్రెడీ CA అంటే AC వచ్చేసింది, CB అంటే ఆల్రెడీ BC కూడా వచ్చేసింది, కాబట్టి CD. నెక్స్ట్ CD. ఇంకా 2 ఎలిమెంట్స్ రాయలేము, ఇంతకంటే ఎక్కువ 2 ఎలిమెంట్స్ రాయలేము. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ రాయండి. 3 ఎలిమెంట్స్ ఫస్ట్ ABC, నెక్స్ట్ ABD తీసుకోండి, C వదిలేసేసి ABD తీసుకోండి, రైట్. నెక్స్ట్ B వదిలేసి ACD తీసుకోండి, ఓకే. నెక్స్ట్ Bతో స్టార్ట్ చేయండి, BCD, రైట్. ఇంకా మనము BAD, BC, BD ఇవి ఆల్రెడీ వచ్చేసినాయి. మీరు ఎలా చెక్ చేసినా మీరు ఒకసారి చెక్ చేయండి, చెక్ చేస్తే అవి ఆల్రెడీ అన్నీ వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇంకా 3 ఎలిమెంట్స్తో మళ్ళీ ఇంకా నెక్స్ట్ రాయలేము. నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ తీసుకోండి, తర్వాత నో ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నల్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెట్ E ఈజ్ ఈక్వల్ టు 1, 4, 9, 16. సేమ్ ఇంతకుముందు లాగానే, ఇంతకుముందు మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చిండు, ఇక్కడ నెంబర్స్ ఇచ్చిండు. సేమ్ యాసెస్గా ఫస్ట్ 1 రాయండి, తర్వాత 4, తర్వాత 9, తర్వాత 16. సో మనకి 4 సబ్సెట్స్ వచ్చినాయి. దీని తర్వాత 2 సెట్స్ రాయండి, 1, 4, 1, 9, 1, 16. నెక్స్ట్ 4 నుంచి స్టార్ట్ చేయండి, 4, 9, 4, 16. నెక్స్ట్ 9 నుంచి స్టార్ట్ చేయండి, 9 and 16. దీని తర్వాత 3 ఎలిమెంట్స్ 1, 4, 9 రాయండి. నెక్స్ట్ 1, 4, 16 తీసుకోండి. నెక్స్ట్ 4 పెట్టి 1, 9, 16 తీసుకోండి, ఓకే. నెక్స్ట్ 4 నుంచి స్టార్ట్ చేయండి, 4, 9, 16 తీసుకోండి. సో 3తో ఇంకా కంప్లీట్. నెక్స్ట్ మళ్ళీ 4 సెట్స్ తీసుకోండి, అది 4 ఎలిమెంట్స్ తీసుకోండి. తర్వాత నో ఎలిమెంట్స్. నో ఎలిమెంట్స్ మీన్స్ మీరు ఇలా కూడా రాయొచ్చు, నల్లని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సెట్ F ఈజ్ ఈక్వల్ టు 10, 100, 1000. సేమ్ ఇది కూడా ఇంతకుముందు లాగానే సింగిల్ ఎలిమెంట్ రాయండి, ఫస్ట్ 10, తర్వాత సెట్ 100, తర్వాత సెట్ 1000. ఇప్పుడు 2, 10 and 100. నెక్స్ట్ 10 and 1000. నెక్స్ట్ 100 and 1000. 100 and 10 ఆల్రెడీ వచ్చేసింది, 100, 10. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ రాయండి, 10, 100, 1000. నెక్స్ట్ నో ఎలిమెంట్స్.